నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసరికి ప్రముఖ నిర్మాత నటికుమార్ గారు మన ముందున్నారు. సార్ నమస్తే సార్. నేనేమంటున్నా, అభివృద్ధి చేసేవాడికి ఓటేస్తారు. మన రాజధాని ఎక్కడ కట్టాడో చెప్పమనండి, ఓటేయండి. మన రాజధాని ఎంత డెవలపింగ్ చేశాడో చెప్పి ఓటేయండి. మన పోర్టు డెవలపింగ్ విశాఖపట్నం ఎంత డెవలప్ చేశాడో చెప్పి ఓటేయండి. మన స్థలాలన్నీ మన కరెక్ట్గా ఉన్నాయా, మన స్థలాలు మార్కెట్లో పెళ్లి కోసం అమ్ముకుంటే కొంటున్నారా లేదా అనేది అది బాగుంటే ఓటేయండి. బిడ్డకు ఉద్యోగం కోసం తెలంగాణలో ఉద్యోగం కావాలా, బెంగళూరులో ఉద్యోగం కావాలా, ఎత్తుక్కునే బదులు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగం దొరుకుతుందంటే ఓటేయండి. కనుక ఇవన్నీ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసుకుంటే 170 సీట్లు 175 ఆయనే గెలుస్తాడు. ఒకవేళ నిజంగా కానీ ఇవన్నీ చేయకపోతే ప్రజలు న్యాయ నిర్ణేతలు మే 13 2 ఓట్లు తీసుకొచ్చి ఎలాగయ్యాలో అలా వేస్తారు. 132 సార్లు మీరు బటన్ కొడితే 270 సార్లు ప్రజలతో మీరు బటన్ నొక్కించుకున్నారు. కనుక ఆటో వాడు 10 సార్లు బటన్ నొక్కాడు. 1000 రూపాయలు 10 సార్లు బటన్ నొక్కుతున్నాడు. మీరు ఒక్కసారే బటన్ నొక్కుతున్నారు, కానీ వాళ్ళు 10 సార్లు రోజు 10 సార్లు బటన్ నొక్కుతున్నారు. ఎక్కడ మా రాంగ్ రూట్ వెళ్తే రిటర్న్ డబ్బులు ఇవన్నీ చలాన రూపంలో లాగేస్తున్నారు. చెట్టుకి వెళ్తే 10,000. కనుక ఇలాంటి ఎన్ని బటన్లు నొక్కుతున్నారు. ఒక 2 వీలర్ మీరు వేసిన 2 వీలర్కి మీరు మామూలుగా వేస్తే 2 వీలర్లో అక్కడ మొత్తం టోటల్గా రిపేరు. రోడ్లు అంత బాగా ఉన్నాయి. ఏమడితే కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వలేదు అంటున్నాడు. పంచాయతీ ఈవోల నుంచి మొత్తం డిపార్ట్మెంట్ల నుంచి అన్ని లంచాలు అవుతారు. అలాగే మీరు మోటార్లు పెట్టారు. మోటార్ వేయడానికి రైతు వెళ్తే రైతుకి ఏడీ వచ్చి లంచం అడుగుతాడు. మోటార్ కావాలంటే లంచం కావాలి, లంచం కావాలంటే మోటార్ కావాలి. ఆ రైతు ఆ నీళ్ళు ఎండిపోయి అక్కడ కూర్చున్నాడు. ఇలా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ చెప్పినవన్నీ నిజాలు, అబద్ధం కాదు. ఈ అబద్ధాలు అని అంటే నా దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళకి నేను ప్రూఫ్స్తో సైతం చూపించి, ఇదిగో ఏడీ ఇలా తీసుకున్నాడు, ఇదిగో ఫోటో, ఇదిగో ఈ ఏఈ తీసుకున్నాడు, ఇదిగో ఫోటో, ఇదిగో ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ తీసుకున్నాడు, ఇది ఫోటో, ఈ లైన్ మ్యాన్ అది తీసుకుంటున్నాడు, ఇదిగో ఫోటో, ఆ రైతు ఇంత అన్యాయం అయిపోయాడు, ఇదిగో ఫోటో అని ఫోటోలతో సైతం కావాలంటే చూపిస్తా. ఇది రాజకీయం కాదు. ఎంఆర్ఓ ఏం తీసుకుంటున్నాడు, ఎంఆర్ఓ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏం తీసుకుంటున్నాడు, వాలంటీర్స్ నిజాయితీగా సపోర్ట్ చేస్తున్నారు. ఈజ్ గ్రేట్ఫుల్. వాలంటీర్స్ అనేది దాంట్లో కొంత వైసీపీ కార్యకర్తలు ఉండొచ్చు, అందరూ వైసీపీ కార్యకర్తలు కాదు. కనుక అలాంటి ఎవరైతే రిజైన్ చేస్తారో వాళ్ళు వైసీపీ కార్యకర్తలు. రిజైన్ చేయకుండా నిజాయితీగా ఉన్నవాళ్ళు 2 months రెస్ట్ తీసుకొని మళ్ళీ మేము గవర్నమెంట్ గారికి వస్తాం అనుకున్న వాళ్ళు నిజమైన వాలంటీర్లు. కనుక అలాంటి వాళ్ళని మనం కంపల్సరీ 12,500 రూపాయలు ఇచ్చి మనం సత్కరించాలి. 12,500 ఇవ్వాలి వాళ్ళకి. సార్ గవర్నమెంట్ దగ్గర డబ్బు ఉందా? ఇవ్వకపోతే ఏం చేస్తారు? వాళ్ళు పని చేస్తున్నారు అక్కడ. వాళ్ళు ఉట్టిన అడగట్లే మీ డబ్బు, మీ ఇంట్లో సొమ్ము అడగట్లా. ప్రజల సొమ్మును తీసుకొచ్చి 50 మందికి వాళ్ళు మీకు ఏ సర్టిఫికేట్ కావాలి, ఆ ఇంటికి 50 మందికి వాళ్ళకు సేవ చేస్తున్నారు. ఆ సేవ చేసుకున్నందుకు వాళ్ళు తగ్గట్టు జీతం ఇవ్వకపోతే వాళ్ళు ఉదయం తిండి ఏ అక్కో మజ్జిగ ఇస్తుంది, ఏ అక్కో ఇంత తిండి పెడతాయి. అవి కాదు, మనం ఇవ్వాలి గవర్నమెంట్కి. 12,500 వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు? వాలంటీర్స్ చంద్రబాబు వచ్చిన ఇవ్వాల్సిందే, జగన్మోహన్ రెడ్డిని ఇవ్వాల్సిందే. రేపు అనౌన్స్ చేయాలి మీటింగులు అనౌన్స్ చేయకపోతే 100% వాలంటీర్ మీరు గౌరవించలేనట్టు లెక్క. ఇద్దరిని మేబీ నిజమైన వాలంటీర్కి జాబ్ క్యాలెండర్ ఇవ్వాలంటే 12,500 స్టార్ట్ చేయండి. ఫస్ట్ జీతం 12,500 అండ్ ఫస్ట్ సాలరీ. అడ్మిన్ ఇస్ 25,000. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి శాలరీ ఇవ్వట్లేదు, మళ్ళీ వీళ్ళకి ఎంత ఇస్తారా? గవర్నమెంట్ ఎంప్లాయీస్ సాలరీస్ ఒకటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఊరుకుంటున్నారా ఏంటి? గవర్నమెంట్ ఎంప్లాయీస్ 1 రోజు 2 రోజులు జీతాలు తీసుకుంటారు కదా. అంటే ఆ పరిస్థితి మనకి ఎందుకు వచ్చింది? మనం ఎంతసేపు అప్పు ఎతుకుతున్నామే తప్ప ఆదాయం ఎతకట్లేదు. మనం ఎంతసేపు అప్పు ఎక్కడ దొరుకుతుందో, వడ్డీ తక్కువ ఎక్కడ దొరుకుతుందో ఎతుకుతున్నాం తప్ప సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడ వస్తుంది, ఎక్కడ ఓడీలు వస్తాయి, ఏ దాంట్లోంచి ఏ కార్పొరేషన్ తీసుకెళ్తే అక్కడెట్టేదో చూస్తున్నాం తప్ప మనకి ఎక్కడ వస్తాయి. ఆర్బిట్రేషన్ ఉంది, ఆర్బిట్రేషన్ సుప్రీంకోర్టు ఏంటి, ఆ సుప్రీంకోర్టులో మనం ఉన్న కేసులు ఏంటి, మన ల్యాండ్లు ఏంటి, మన రెగ్యులరైజ్ ఏంటి, కొన్ని ఆదాయాలు పరిశ్రమలు తీసుకొస్తే మనకు ఆదాయం ఏంటి, జిఎస్టీ ఎలా పెంచుకోవాలి, ఇన్కమ్ ట్యాక్స్ మనం ఎలా పెంచుకోవాలి, పరిశ్రమలు ఎలా పెంచుకోవాలి, ఆ ఆదాయం ఎలా పెంచాలి, ఆ ఆదాయం నుంచి తీసుకురావాలి. ఇవన్నీ మనం ఆలోచించుకుంటే మనకెందుకు ఈ భారం పడుతుంది? నిజంగా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చుంటే, నిజంగా మీరు 48 గజాలు ఇచ్చుంటే, నిజంగా సశ్యామలంగా మీరు అన్నీ ఇచ్చుంటే ఆ అక్క తమ్ముడు అన్న మీకు ఓటేస్తారు. లేకపోతే ప్రతిపక్షానికి వేసి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటారు. 35,000 ఎకరాల అక్క, తమ్ము, చెల్లి, 35 ఎకరాల అమరావతి రాజధాని కోసం మీ గవర్నమెంట్కి ఇచ్చింది. నాట్ ఓన్లీ చంద్రబాబు, గవర్నమెంట్కి ఇస్తే వాళ్ళ తీసుకొచ్చి నడి రోడ్డు మీద టెంట్ వేసి కూర్చోబెట్టి వాళ్ళు నిరాహార దీక్ష చేస్తూ వాళ్ళ కొడుకులకు ఉద్యోగాలు లేక ఏమీ లేక రోడ్డు మీద తిరుగుతూ పిల్లల పెళ్ళిళ్ళు చేసుకోలేక వయసు వచ్చేసి వాళ్ళ ఆస్తులు ఇచ్చి వాళ్ళ ఆస్తుల్లో మీరు రోడ్లు వేసి వాళ్ళ ఆస్తుల్లో మీరు అసెంబ్లీలు కట్టి వాళ్ళ ఆస్తుల్లో మీరు సెక్రటరీలు కట్టి వాళ్ళ ఆస్తుల్లో హైకోర్టు కట్టి ఇన్ని కట్టి మీరు ఎంజాయ్ చేస్తూ వాళ్ళని చూస్తూ ముసి నవ్వులతో వాళ్ళ పాపం వాళ్ళ టెంట్లో కూర్చొని ఆకలితో అనురామాలు అలమటించిపోతుంటే వాళ్ళ ముసి నవ్వులతో మీరు వెళ్ళిపోతున్నారే. ఇది న్యాయమా? ఇదా మీరు 5 సంవత్సరాలు చేసిన రాజకీయం? ఇదా మన రాజకీయం? ఇదా కక్ష రాజకీయాలు? కనుక అమరావతి రాజధాని ఆ ప్రజలు బాగుండాలి.
వాళ్ళందరూ బాగుండాలి, వాళ్ళందరికీ 10 కాలాల పాటు చల్లగా ఉండాలి, వాళ్ళందరికీ కూడా మొత్తం రాజధాని అమరావతి అవ్వాలి. అమరావతి రాజధాని రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బాగుండి వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు అవ్వాలి, వాళ్ళకు ఉద్యోగాలు రావాలి, వాళ్ళ డబ్బులు ఏదైతే వాళ్ళకున్న ల్యాండ్ వాళ్ళు అమ్ముకొని వాళ్ళకి డబ్బులు వచ్చే విధంగా చేయాలి తప్ప వాళ్ళకి మనం కక్ష సాధింపు చర్యలు చేయకూడదు. ఆర్కే రామకృష్ణారెడ్డి దాంట్లో ఒడవల్లి శ్రీదేవి గారు ఆ నియోజకవర్గాలు ఉంటాయి. ఒడవల్లి శ్రీదేవి గారి పరిస్థితి ఈరోజు ఏంటి? తాడికొండ మంగళగిరి మురకొండ శ్రీదేవి గారికి సీట్ లేదు, రామకృష్ణారెడ్డికి సీట్ లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ డిపాజిట్లు గల్లంత అయిపోతారు. ఎందుకంటే వాళ్ళు అక్కడ అమరావతికి చేసిన అంత అన్యాయం ఉంది, అరాచకం ఉంది. ఆయన బిల్స్ రాలేదని కాంగ్రెస్కి వచ్చాడు, బిల్స్ వచ్చాయని చెప్పి మళ్ళీ వైసీపీకి వెళ్ళిపోయాడు. ఇలాంటి మారాఠీని నమ్ముతారా? సుప్రీంకోర్టులో పిటిషన్ వేసాడు ఓటుకు నోటు కేసులో చేయమని. ఇంక ఇక్కడ వేసాడు, అక్కడ వేసాడు. ఇస్ బ్లాక్మెయిలింగ్ చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆ బిల్స్ అయ్యి వాళ్ళ బావగారి ద్వారా రప్పించుకున్నాడు, అన్నీ అయిపోయాయి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మామూలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో అయోధ్య రామరెడ్డి వాళ్ళంతా అన్నదమ్ములే, వాళ్ళంతా రిలేషన్సే. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే నిజాయితీ రాజకీయం చేయండి. నిజంగా మీకు అన్నీ పనిచేసి ఉంటే మీరు ఇంట్లో కూర్చున్న ఓటేస్తారు. ఆ ప్రజలను తీసుకొచ్చి ఎండలో పెట్టి మొదటి నుంచి పాపం ఎండలో ఉండి మా మధ్యాహ్నం 1 గంట దాకా మీ సభ అయిపోయిందిరా బాబు అంటేప్పటికి ఆ ఎండలో అన్నం తిని ముఖం తిరిగి పడిపోతున్నారు. ఆ మళ్ళా లెగిసిన వెంటనే మళ్ళీ చంద్రబాబు సభ అయిన వెంటనే పవన్ కళ్యాణ్ సభ అయిన వెంటనే బీజేపీ సభ అయిన వెంటనే శరభ్నం సభ. ఈ 5 సభల్లో మీరు ఏం చెప్తున్నారు? మళ్ళీ యూట్యూబ్లో వస్తున్నాయి, మీరు ఏం చెప్తున్నారు? టీవీలో వస్తున్నాయి. మళ్ళీ అక్కడికి వచ్చి చెప్పడం ఎందుకు? ఆ ప్రజలను రప్పించడం ఎందుకు? అందరింట్లోకి మీరు రోజంతా వెళ్ళిపోతుండు మీరు టీవీలో కూర్చొని చెప్తే పోయి కదా, ఇంత ఎండలో వాళ్ళందరినీ ప్రజలు రప్పించడం అవసరమా? ఆ ప్రజలు ఎలాగైనా ఓటు ఎలాగేయాలో వాళ్ళకి తెలుసు, ఎవరికి వేస్తారో తెలుసు. ఎలాగా మీరు ఓదర కొడుతూ మీరు యూట్యూబ్లో చూస్తున్నారు కదా, ప్రతి అవ్వకి యూట్యూబ్ ఉంది, ప్రతి అవ్వ టీవీలో చూస్తుంది, ప్రతి అవ్వ అన్నీ చూస్తున్నారు కాబట్టి ప్రతి అక్క చూస్తుంది, ప్రతి అన్న చూస్తున్నాడు. కనుక దయచేసి ఈ ఎండల్లో జనాలు పిలిపించి ఆ ఇబ్బందులు పెట్టకుండా, మీటింగులు పెట్టకుండా సాయంత్రం చల్లగా 5 గంటల నుంచి 10 గంటల దాకా మీటింగులు పెట్టండి, లేదా ఉదయం 9 నుంచి 10 గంటల లోపు మీటింగ్ పెట్టండి. దయచేసి మధ్యలో మాత్రం ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు అని నా మనవి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, శర్మిలమ్మ గారు, పురంధేశ్వరి గారు అర్థం చేసుకుంటారు, ఆలోచించుకుంటారు. ప్రజల కోసం ఏం మాట్లాడతారు, ప్రజల కోసం ఏం చేస్తారు ఒక్కసారి ఆలోచించండి. ఆ పెద్ద మనసుతో ఆ ముతకోలు మీరు రాకపోతే భయం, మీరు రాకపోతే మీకు రాకపోతే మీరు రేపు ఉదయం ఇబ్బంది పెడతారు, మీరు రాకపోతే మీరు ఇబ్బంది పెడతారు. వచ్చే ప్రజలు వాళ్ళే, వేసే ప్రజలు వాళ్ళే, వచ్చే ప్రజల పార్టీ వాళ్ళే, ఓటింగ్ వేసేది వాళ్ళే. ఈ 4 పార్టీకి వచ్చిన ప్రజలు కూడా వాళ్ళే. సపరేట్ రారు. ఈ పార్టీ నాది అనరు. అన్నీ మీరు కావాలంటే ఇప్పుడే యూట్యూబ్లో అన్నీ చూసుకోండి. ఇక్కడున్న అక్క అక్కడే ఉంటుంది, ఇక్కడున్న అన్న అక్కడే ఉంటాడు, ఇక్కడున్న చెల్లి అక్కడే ఉంటుంది, అక్కడున్న అక్క అక్కడే ఉంటారు. వీళ్ళందరూ కలిపి 4 పార్టీలో కలిసి ఉంటారు. అంటే మీరు పిలుస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి రాకపోతే రేపు ఏమైనా మొత్తం రేపు రావాల్సినవన్నీ కట్ చేసేస్తారేమో అని భయం. రేపు చంద్రబాబు గారిని రాకపోతే రేపు వచ్చిన రావణాన్ని కట్ చేసేస్తారేమో అని భయం. అంటే భయం బతుకుల్లో తిరుగుతున్నారు. నేను వేరే విధంగా డబ్బులు ఇస్తున్నారని నేను చెప్పను, కానీ అన్నం పెడుతున్నారు. పాపం ఏదో కాస్త కోస్తో వాళ్ళకి ఆ రోజు వాళ్ళ కూలికి వెళ్తే 1000 రూపాయలు వస్తుంది. మీరిచ్చేదేంటి అయ్యా? మీరిచ్చేదేంటి? వాళ్ళు కూలి చేసుకుంటే 1000 వస్తుంది. వాళ్ళ ఇంట్లో గింజనమే తింటారు. మీ ఎండలో కూలి చేసుకుంటే ఎండలో కష్టపడవలసిన మధ్యాహ్నం 2 గంటలకు రెస్ట్ ఉంది. ఆ రెస్ట్ కూడా మీరు ఇవ్వట్లేదు కదా. ఎవరికో దళారికంటే 1000 రూపాయలు ఇస్తారంట, ఆడంటే లాస్ట్కి వెళ్ళడానికి వస్తే 300 వస్తుందంట. ఈ వాస్తవాలు కావా? నిజాలా అబద్ధాలా? వాళ్ళు కూలికి వెళ్తే 1000 వస్తుంది కదా, మరి మీరు వాళ్ళ దగ్గర తీసుకుని దళారులు తింటున్నారు కదా, మరి తప్పు కదా. వాళ్ళ ఎండలో ఎండి మీరు చెప్తున్నవన్నీ సోది వినడానికి కూర్చుంటున్నారు. ఆ సోది ఏమి వింటామయ్యా అంటున్నారు. మీరు కావాలంటే టీవీలో చూడండి, ఓ బాబు నువ్వు ఎంత బేగా చెప్పేసి వెళ్ళిపోతావు, మేము వెళ్ళిపోతాం అన్నట్టుంది. కనుక ఒక్కసారి ఆలోచించండి పెద్ద మనసుతో. నేను నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు, నాట్ ఓన్లీ చంద్రబాబు గారు, వీళ్ళందరినీ అన్నట్లు అందరు పార్టీ అందరికీ చెప్తున్నా. నటి ఎండలో మీరు పెట్టి మీటింగ్లకి ఆ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఎంత బాధపడుతున్నారో, ఎంత కష్టపడుతున్నారో. వాళ్ళు ఓటు వేయడానికి మీద తట్టిందుకు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నారు. ఎవరికి ఓటు వేయాలో ఆలోచిస్తారు. కనుక అలాగే ఇబ్బంది పెట్టొద్దు అని ఆలోచన అంతే. ఫైనల్గా కడపలో ఎవరు గెలుస్తారండి? ఒక మాటలో. ఫైనల్గా శర్మిలమ్మ గెలుస్తుంది, సెకండ్ ప్లేస్ టీడీపీ వస్తుంది, థర్డ్ ప్లేస్ వైసీపీ వస్తుంది. ఇంకేమైనా కావాలా? డౌట్ లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్.